నిర్మల్ జిల్లా బాసరలో అక్షర శ్రీకారంపై నెలకొన్న వివాదం తొలగింది. ఈ క్రమంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 20 రోజుల వ్యవధిలో చిన్నారుల అక్షరాభ్యాసాలు రికార్డు స్థాయిలో జరిగాయి. అమ్మవారి సన్నిధిలో అక్షర శ్రీకారం నిర్వహిస్తే పిల్లలు మంచి విద్యావంతులుగా తయారవుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి జనాలు భారీ సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు. అయితే గత 2 ఏళ్లుగా ఇక్కడ అక్షరాభ్యాసంపై వివాదం కొనసాగింది. ఓ వేద పాఠశాలలో పిల్లలకు నాలుకపై బీజాక్షరాలు రాయటంపై భక్తులు ఆందోళన చేశారు. దీంతో నిర్వాహకులు ఆ విధానాన్ని రద్దు చేయగా మళ్లీ అమ్మవారి క్షేత్రం అక్షర శోభతో కళకళలాడుతోంది. బాసర క్షేత్రంలో అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారు. జ్యేష్ఠ మాసం ఉండడంతో జ్యేష్ఠ మాసం పూర్తి నెల రోజులు కూడా ప్రతిరోజు 50,000 నుంచి 70,000 సంఖ్యలో జనులు దర్శనానికి వచ్చారు. ముఖ్యంగా శుక్రవారము, శనివారము, ఆదివారము సెలవు దినం రావడంతో మరి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనం తీసుకుంటున్నారు. ముఖ్యంగా పాఠశాలలు ఆరంభమై నుంచి అమ్మవారి సన్నిధిలో తన చిన్నారులకి అక్షర శ్రీకారం చేయించినట్టయితే మంచి మేధావులు అవుతారనే పూర్తి నమ్మకంతోనే ముందుగా పాఠశాలలో వేసే కంటే ముందు అమ్మవారి సన్నిధిలో అక్షర జ్ఞానాన్ని ప్రసాదించుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది బడిలో తన పిల్లల్ని చేరుస్తారు. కాబట్టి ఈ సంఖ్యలో అధిక సంఖ్యలో భక్తులు బాసర తీసుకున్నారు. ముఖ్యంగా ఈరోజు ఆదివారము ధరణి నక్షత్రము ద్వాదశి తిథి ఉండడంతో ఈరోజు కూడా అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. మరి ఈ జ్యేష్ఠ మాసం పూర్తవడానికి ఇంకా 4 రోజులు మాత్రమే ఉంది. ఈ జ్యేష్ఠ మాసం తర్వాత ఆషాఢ మాసంలో కొంచెం మండకోటిగా భక్తులు వస్తారు. కాబట్టి ఈ జ్యేష్ఠ మాసంలో ఎవరైతే పవిత్ర గోదావరి తల్లి యొక్క స్నానాన్ని ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటారో వారు పునీతులవుతారని చెప్పి కోరుతున్నాం. మరి ఇక్కడ జ్ఞాన సరస్వతి వెలిసి ఉంది. కానీ మేమేం రాయిస్తామంటే ఓం నమ శివాయ సిద్ధం నమః అంటే ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వారు ఆ ఈశ్వరుడు. కాబట్టి ఈశమాశమిదం సర్వం చెప్పబడితే ఉంది. కాబట్టి ఆ యొక్క బియ్యం లోపల ఓం నమ శివ సిద్ధం అని చెప్పి రాయిస్తాము. తర్వాత పలక పైన రాయిస్తాము. ఇది సనాతనమైనటువంటి ఆచారము. ఆ ఆచారాన్ని ఈ విధంగానే కొనసాగిస్తూ ఉంటాము. ఇటువంటి ఆచార పద్ధతి లోపల అక్షరాభ్యాసం చేసుకొని అమ్మవారికి దర్శనం చేసుకున్నట్టయితే బండారు తీసుకున్నట్టయితే తప్పకుండా అమ్మవారికి అనుగ్రహంతో వాళ్లకు మేధా సంపత్తి జ్ఞాపశక్తి పెరుగుతుంది, గొప్పగా వాళ్తారు. కాబట్టి భక్తులంతా కూడా అటువంటి సదుల తల్లి యొక్క దర్శనం చేసుకొని ఈ సనాతన ఆచారాన్ని పాటించి అమ్మవారికి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతా ఉన్నాం.